రమాదేవి గారు ఈ రోజున ఏదైతే సాక్షి మీడియా వేదికగా కొమ్మినేని శ్రీనివాసరావు గారు కానీ అలాగే ఆ రోజున ఉన్నటువంటి కృష్ణరాజు గాని వ్యాఖ్యలు చేశారు. దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తుంటే దీన్ని సజ్జల రామకృష్ణారెడ్డి గారు చాలా ఈజీగా మాట్లాడుతూ వాళ్ళని రాక్షసులు అంటాడు, శంకరజాతి అంటాడు. అసలు కనీసం చిత్తశుద్ధి కానీ లేకపోతే మహిళల పట్ల బాధ్యత కానీ ఈ వైఎస్సీపీ నాయకులకు ఉందంటారా? ఎలా చూడాలి ఈ వ్యవహారాన్ని? ఖచ్చితంగానండి. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ అంటేనే పాలన లేని బాధ్యత రాహిత్యమైన పార్టీ అని చెప్పి మనం చెప్పొచ్చు. ప్రజాస్వామ్యం విలువలు లేవు, మహిళలంటే గౌరవం లేదు, అసలు రాష్ట్ర అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి లేదు. ఎటు చూసిన అరాచకాలు చేసి దోచామా దాచామా అన్న ఎజెండాతో మరి వైఎస్ఆర్ పార్టీ శవాల మీద రాబందులు లాగా పుట్టుకొచ్చిన పార్టీ ఇది. దాని నుంచి మనం ఇవాళ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడానికి కూడా లేదు. ఎందుకంటే మన కర్మ కొద్దీ ఇటువంటి పార్టీలు ఆంధ్రప్రదేశ్లో రాజ్యం వెళ్తున్నాయి. ఎక్కడా లేదండి ఇటువంటి పార్టీలు ఎక్కడ కూడా మనుగడ సాగించలేవు. కేవలం అవిద్య, ఎక్కడైతే చదువు లేనితనం ఉందో, ఎక్కడైతే డెవలప్మెంట్ లేదో అట్లాంటి చోట ఇట్లా అరాచక శక్తులు వాళ్ళు పునాదులు గట్టిగా వేసుకుని ఎప్పుడైతే డెవలప్మెంట్ లాంటి చంద్రబాబు నాయుడు గారు లాంటి విఘ్నులు విజనరీ నాయకులు ఇక్కడ ఉన్నారో వాళ్ళని ఎలా అయినా సరే పడదొయ్యాలి, ఎలా అయినా సరే నాశనం చేసి పతనం చేసి ఈ ఆంధ్రప్రదేశ్లో పాతుకుపోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్ళుగా 10 ఏళ్ళుగా మరి ఎప్పటికప్పుడు పునాదులు వేసుకుంటూనే ఉన్నాడు. మరి జరిగిన గత ఏడాది సంవత్సరం అయిందండి ఇప్పటికి. ఎలక్షన్లలో తుక్కుగా దుమ్ములు లేపేసి వైఎస్ జగన్ పార్టీని తుక్కు చేసినా కూడా ఆంధ్రప్రదేశ్ ఇవాళకి జగన్మోహన్ రెడ్డి ఇంకా కూడా కుయుక్తులు పన్నుతూ ఇంకా రాజ్యం వెళ్దామని ఆంధ్రప్రదేశ్లో ఇంకా మళ్ళీ తను అధికారంలోకి రావాలని చెప్పి ఎటువంటి విధానాలు లేక చివరికి స్త్రీలని అడ్డం పెట్టుకుని ఒక మీడియా రిపోర్టర్లచే బ్రోకర్ల లాంటి రిపోర్టర్లని అడ్డం పెట్టుకుని సాక్షి ఛానల్లో ఒక పెద్ద వేసే లాంటి మీడియాని సాక్షి మీడియాని పెట్టుకుని అడ్డం పెట్టుకుని తన సొంత మీడియాలో మరి 2 మగ ప్రాస్టిట్యూట్లకి మేకప్ వేసి వాళ్ళని తీసుకొచ్చి మరి ఆంధ్రప్రదేశ్ మహిళలందరూ వేసీలు అనుకుంటూ ఏ విధంగా మాట్లాడుతున్నారంటే వీళ్ళు అదే మహిళల్లో వాళ్ళ అధికారం మరి భారతీదేవి కూడా ఉంది, వాళ్ళ జగన్మోహన్ రెడ్డి మరి వాళ్ళ నాయకుడి భార్య కూడా ఉందనే విషయాన్ని మర్చిపోయారు. ఈ ఒత్తిడిలో మరి జనాలను ఆంధ్రప్రదేశ్ మహిళని కించపరుస్తున్నారు. మహిళ అంటే ఒక దేవతగా సమానంగా పూజించే ఈ ఆంధ్రప్రదేశ్లో ఇట్లాంటి దుర్మార్గులు పుట్టడం, ఇటువంటి అండకావరం, ఎటువంటి మదస్తులు రావడం మన దురదృష్టకరం అండి. ఆడవాళ్ళని కించపరిచిన ఏ ఒక్క సమాజం కూడా మరి బ్రతికి బట్ట కట్టినట్టు చూసుకుంటే మహాభారతమైన రామాయణమైన కించపరిచినందుకు, కేవలం ద్రౌపదిని కించపరిచినందుకు భారత యుద్ధం జరిగి మరి కౌరవులు పాండవులు మొత్తం మహాభారతాన్నే మరి మనం చూసాము. అట్లాగే రామాయణం ఒక సీత కన్నీటి బొట్టు మరి ఏ విధంగా ఒక రావణాసురుడికి పతనానికి దారి తీసిందో మరి అది కూడా చూసాము. ఈ రోజున అమరావతి మహిళలు గత 5 ఏళ్ళుగా రోడ్ల మీద వాళ్ళు ఎన్ని రకాల పోరాటాలు చేశారండి. వాళ్ళు పొలాలు ఇచ్చి వాళ్ళ త్యాగాలు చేసి వాళ్ళ సొంత పొలాలు, వాళ్ళ ప్రాపర్టీస్, పెద్దవాళ్ళ నుంచి వచ్చిన ఆస్తుల్ని రాజధాని కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం ఇస్తే వాళ్ళకి ఎటువంటి మర్యాదలు చేశాడండి జగన్మోహన్ రెడ్డి. ఎటు చూసినా పోలీసులు పెట్టి జనాలని ఇష్టారాజ్యంగా మరి ఏ విధంగా ఎన్ని రకాల బాధలు పెట్టాడో అయినా కూడా మళ్ళీ భగవంతుడు మళ్ళీ దయతలిచి కన్ను తెరిచి మళ్ళీ రాజధానిని బ్రతికించి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో గౌరవప్రదమైన ఒక తెలుగుదేశం అనే పార్టీని మళ్ళీ రావడానికి సహకరించాడు. కానీ ఈ దుష్టశక్తులు, ఈ వైఎస్ జగన్ పార్టీ మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆశ చావలేదండి. అధికారం దాహం తీరట్లేదు. మళ్ళీ ఎట్లయినా అధికారంలోకి రావాలి, ఏ విధంగా రావాలో కుయుక్తులు పనుకుంటూ మహిళల్ని అడ్డం పెట్టుకుని అడ్డదడ్డంగా మాట్లాడుతున్నాడు. దీని వెనుక ఒక చిన్న నేను ఇష్యూ చెప్తానండి. టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది అని చెప్పి మరి ఇతను మాట్లాడుతున్నాడు కదా రిపోర్టరు. అతను మాట్లాడిన దాని వెనక అసలు కథ ఏంటో తెలుసా? టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక 2 years బ్యాక్ చంద్రశేఖర్ రెడ్డి అనే ఒక రెడ్డి సామాజిక వ్యక్తి అతనే టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక సర్వే చేసి దాంట్లో 2nd ప్లేస్లో ప్రాస్టిట్యూషన్లో ఆంధ్రప్రదేశ్ ఉంది అంటూ ఒక మ్యాగజైన్లో ఒక క్రియేట్ చేశారు ఒక న్యూస్. దాన్ని మళ్ళీ ఇప్పుడు వీళ్ళు వెలుగులోకి తీసుకొచ్చి వీళ్ళే మీడియా ముఖంగా ఏమీ న్యూస్లు లేనట్టు, రాష్ట్రంలో ఇంకా పోరాడడానికి ఏమీ విషయాలు లేనట్టు, ఒక స్త్రీ గౌరవాన్ని కించపరిచే, ఒక మహిళని దిగజార్చే, ఒక మహిళా తల్లి లాంటి మహిళని మరి అవమానించే ఈ పాయింట్లని మెయిన్ పాయింట్లుగా తీసుకుని వాళ్ళందరూ ముందే కూర్చుని
ఆ రోజు డిస్కషన్లో ఏమవుతుంది అనేది ప్రతి ఒక్కటి కూడా చర్చకు వస్తుందండి. వచ్చిన తర్వాత మీడియాలో కూర్చుంటారు. ప్రధానంగా అమరావతి అనగానే దేవతల రాజధాని అని అనేక సందర్భాల్లో అందరూ చెప్తారు. ఎన్నో సభల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా పదే పదే ప్రస్తావిస్తారు. సో ఎందుకు అమరావతి మీద కానీ, లేదా అమరావతి ప్రాంత ప్రజల మీద కానీ, లేదా అమరావతికి సంబంధించిన మహిళల మీద కానీ ఇంతగా విషం కక్కాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన అనుయాయులకు కానీ ఎందుకు ఉందంటారు? కనీసం పశ్చాత్తాపం కూడా లేకుండా ఈ రోజున దాని మీద తప్పయింది అని కూడా చెప్పకుండా ఆయన మళ్ళీ దాన్ని ఒక పెద్ద ఎక్స్పోస్ట్ వేదికగా ఇదంతా అరాచక ప్రభుత్వం నడుస్తుంది, అసలు లాండ్ ఆర్డర్ లేదు, అంతా మీడియా నోరు నొక్కేస్తున్నారని చెప్పి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు పోస్ట్ పెట్టాలని ఎలా చూడాలి? ఇప్పుడు గత సంవత్సరం 1 year నుంచి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందండి. వాళ్ళకి ఏ ఇష్యూ తీసుకుని రేట్ చేసి మళ్ళీ నెగిటివిటీ తేవాలి ప్రభుత్వానికని చాలా ప్రయత్నాలు చేశారు. అలాగే చాలా చోట్ల కూడా మరి కొందరు యువకులను పంపించారు, యువతలను పంపించారు, ఎన్నో ఇష్యూలు చేయించారు. ఇవన్నీ కూడా వర్కౌట్ అవ్వలేదు. ఎప్పటికప్పుడు కొత్తగా ఫ్రెష్గా ఏదో ఒక తీసుకొచ్చేసి న్యూస్ని తీసుకొచ్చి హైలైట్ చేసేసి ఏదైతే గట్టిగా జనాల్లోకి వెళ్తుంది, ఏదైతే ఎక్కువ నెగిటివిటీని సృష్టిస్తుందో వాళ్ళ సైన్యానికి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అనునయులకి ఏదైతే బాగా ఫీడ్ ఇస్తుందో అటువంటి పాయింట్స్ని తీసుకోవడం కోసం ఇలా దిగజారు రాజకీయాలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడడం చేతకాత ఇంకా ఇంతకన్నా పాయింట్స్ ఏమి లేవా? ఇంకా చంద్రబాబు నాయుడు గారు పథకాలు ఇవ్వట్లేదనో, లేకపోతే ప్రాజెక్టులు తీసుకురాలేదనో, అభివృద్ధి లేదనో ఇలాంటి ఏడుపులు ఆడవకుండా జగన్మోహన్ రెడ్డి నిజంగా మరి ప్రతిపక్ష నాయుడు హోదా కావాలన్నాడు. కానీ ప్రతిపక్ష నాయుడు హోదా ప్రజలేం లేదు, అయినా సిగ్గు లేకుండా అడుక్కుంటున్నాడు. అది వేరే విషయము. మరి ఇట్లా ఏం చేస్తామండి? వాంటెడ్గా ఒక న్యూస్ని వాళ్ళే క్రియేట్ చేసుకుంటారు. అలాగే దాన్నే జనాల్లోకి తీసుకెళ్తానికి ఏదో అవాకులు చవాకులు చండాలపు మాటలని మాట్లాడతారు. మళ్ళీ దానికోసం మళ్ళీ మా ప్రభుత్వాలు వచ్చి పోరాడతాయి. రోడ్డు మీద మహిళలు అందరూ కలిసి రోడ్ల మీదకి వస్తాము, మళ్ళీ పోరాటాలు చేస్తాము. గత 5 ఏళ్ళు చేసిన పోరాటమే మళ్ళీ ఇప్పటికీ కూడా పోరాట స్పిరిట్తో ఇంకా ముందుకెళ్తున్నాము. ఇంకా ఇలాగే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తే ఆ 11 సీట్లు కాదు, ఒక సీటుకు కూడా నోచుకోకుండా వై నాట్ 175 అని మహిళలందరి చేత మళ్ళీ చెప్పు తీసుకుని తన్నించుకుని మళ్ళీ ఎక్కడుందా అని ఇడుపుల పాయిలో ఆ నాన్నగారి పక్కన ఒక పక్కన ఇంకోటి ఏదైనా కట్టించుకుని దాంట్లో కూర్చుంటాడు, మూల నక్కి కూర్చుంటాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.